ఉంటే రాజకీయాల్లో ఉండాలి, లేదంటే సినిమాలకే పరిమితం కావాలి. అలా కాదు రెండు పడవలపై కాలు పెడతామంటే మూల్యం గట్టిగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి అన్ని వర్గాల ఆదరణ అవసరమైన సినిమా రంగానికి అనుక్షణం నివురుగప్పే నిప్పులా ఉండే రాజకీయాలను దూరంగా ఉంచడమే మంచిది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలిటిక్స్ను ఆపాదిస్తే ఇష్టం లేకపోయినా పెద్ద నష్టాన్నే భరించాల్సి ఉంటుంది. తెలుసో తెలియకో చిన్న మాట నోరు జారిన చిత్ర బృందానికి తలనొప్పిగా మారి సినిమా విజయంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలైతే లబోదిబో అనాల్సి కూడా రావచ్చు. ఇప్పుడు అలాంటి హెచ్చరికలే ఇష్ఫాక్ సేన్ నటించిన లైలా సినిమాకి ఎదురవుతున్నాయి. యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలవుతుండగా 4 రోజుల ముందు అంటే ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయడంతో సినిమా బజ్ రెట్టింపయిందనే చెప్పాలి. హీరోలు లేడీ గెటప్లు వేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, లైలా కూడా గ్యారంటీగా విజయం సాధిస్తుందని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు, ఎంజాయ్ చేస్తారంటూ చిత్ర బృందానికి బ్లెస్సింగ్స్ అందించారు. చిరంజీవి ఆశీస్సులు అందించడంతో చిత్ర యూనిట్ కూడా బోల్డ్ అండ్ ఆశలు పెట్టుకుంది. అయితే 30 years ఇండస్ట్రీగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న పృథ్వీరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ సినిమాలో మేకల్ సత్య అనే క్యారెక్టర్ చేశాను, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని పృథ్వీ అన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా నా క్యారెక్టర్కి సంబంధించి సినిమాలో మేకలు ఉంటాయి, అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటో తెలియదు కానీ షూటింగ్ గ్యాప్లో ఎన్ని మేకలు ఉంటాయని అడిగితే అవి 80, ఇవి 70 కలిపి మొత్తం 150 ఉన్నాయని చెప్పారు. సినిమా లాస్ట్ సీన్ షూటింగ్ అయిపోయాక లెక్కేస్తే కరెక్ట్గా 11 మేకలున్నాయి. ఇదేమిటో నాకు అర్థం కాలా అంటూ పృథ్వీ నవ్వుతూ చేసిన కామెంట్స్ పై వైఎస్ఆర్సీపీ శ్రేణులు సీరియస్ అయ్యాయి. వెంటనే సోషల్ మీడియా వేదికగా యుద్ధాన్ని ప్రకటించాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీకి వచ్చిన 11 సీట్లను ఒక సినిమా ఈవెంట్లో ఎద్దేవా చేస్తావా, లైలా సినిమాను బాయ్కాట్ చేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అంటూ వైసీపీ శ్రేణులు దాడి మొదలుపెట్టాయి. పృథ్వీరాజ్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే వైసీపీ శ్రేణులు బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండింగ్ గా మార్చేశాయి. మూవీ ఫంక్షన్ కి వచ్చిన వాడు మూవీ గురించి మాట్లాడాలి గాని రాజకీయాలు మాట్లాడితే మేము ఇలానే రియాక్ట్ అవుతామంటున్నారు. ఇష్ఫాక్ సేన్ అన్నా, నీ మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవు, కేవలం పృథ్వీ మాటలకే ఇదంతా చేస్తున్నాం. ఇష్ఫాక్ సేన్ అన్నా, నీ లైఫ్లోనే మోస్ట్ ఫెయిల్యూర్ సినిమా చూడబోతున్నావు, వరస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి, మట్కా కన్నా దారుణంగా కొట్టుకుపోతావు, మా డ్యూటీ మేం చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ శ్రేణులు చేస్తున్న బాయ్కాట్ లైలా ట్రెండింగ్ సినిమా ప్రమోషన్కు ఒకంత ఉపయోగపడవచ్చు. కానీ ఏపీలోని వైసీపీ ఫ్యాన్ బేస్ నిజంగానే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పాల్సిందే. కలెక్షన్లతో పాటు సినిమా టాక్ రివ్యూలపై కూడా ప్రభావం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒక సినిమా తీయాలంటే డబ్బుతో పాటు ఎంతో మంది కష్టపడతారని పృథ్వీరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పృథ్వీ తెలిసన్నాడో తెలియకన్నాడో గాని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నటీనటులు 24 విభాగాలకు చెందిన సభ్యులు చెమటలు చిందించి చిత్రాన్ని తీస్తారు కాబట్టి ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం. లైలా మూవీ ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్ పై విడుదల కాబోతుంది. గో అండ్ ఎంజాయ్. ఇది ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.